జాల్ టీవీ 7 న్యూస్ కి స్వాగతం. సామాజిక సేవా దృక్పథం ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చే కనీస బాధ్యతను మరిచి సభ్య సమాజం జీతరించుకునే విధంగా వ్యవహరిస్తున్న ఓ విలేకరి ప్రజలచే దెబ్బలు తిని అబాసుపాలైన ఉదంతం ఇది. జనం సాక్షి దినపత్రికలో అమీన్పూర్ విలేకరి సంతోష్ నాయక్ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ చివరికి ప్రజల చేతికి చిక్కి దెబ్బలు తిన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీ ఆయలాపూర్ తండాలో డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడనే నెపంతో తండా వాసులు రిపోర్టర్ సంతోష్ నాయక్ ను బట్టలు స్తంభానికి కట్టేసి చితకబాదారు. ఇండ్ల నిర్మాణం సరిగ్గా లేవని చెప్తూ ఊర్లో ఉన్న ఫోటోలు తీస్తూ ఇంటికి 25,000 ఇవ్వాలని, లేకుంటే ఇండ్లు కూరగొట్టించే విధంగా చేస్తానని బెదిరించడంతో ఒకటైన స్థానికులు బట్టలుడదీసి దేహశుద్ధి చేశారు. ఇదిలా ఉండగా జనం సాక్షి దినపత్రిక యాజమాన్యంకి సమాచారం తెలియగానే విలేకరి సంతోష్ నాయక్ ను సంస్థ నుండి డిస్పెషన్ చేశారు. ఇక గతంలో దశాబ్ద కాలం పైగా 2 ప్రధాన మీడియా సంస్థలు పనిచేయగా 5 నెలల క్రితం జనం సాక్షిలో చేరాడని సంస్థ ప్రకటించింది. విలేకరుల ముసుగులో ఉండి బెదిరింపులు వసూలకు పాల్పడుతున్న వారికి ఇదొక హెచ్చరిక లాంటిదని పలువురు విలేకరులు వాపోతున్నారు. ఇదేంటంటే వచ్చి పిలిచి ఊరికి వచ్చి ఊరలో అన్ని కులగొట్టిన మన కంప్లైంట్ ఇచ్చి నువ్వే నువ్వు ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి జర దూరం జరుగు నాకు ఫోన్ చేసి నీ ఊర్లో ఒక్క ఇల్లు ఉండొద్దు ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇన్నర్ అన్నారు, మీ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండొద్దు, అన్ని కూలుతాయి, ప్రతి ఇల్లు ఒక్కొక్కడు నాకు 25,000 రూపాయల లాగా 25,000 30,000 నాకు ఇంటికి ఇవ్వాలని ఇలా మా ఉప సర్పంచ్ కి కూడా ఈయన 30,000 ఇవ్వాలని ఇలా పొద్దుగాల నుంచి టార్చర్ పెట్టిండు. ఫోటోలు అందరి ఊర్లో ఫోటోలు తీసుకుంటా తిరిగి నేను మొత్తం మీకు అపార్ట్మెంట్ అన్ని కూలగొడతా, అవన్నీ కూలగొడతా, ఇక అబద్దాలు చెప్పండి. నేను కేసులున్నా ఆయన కేసులో మొన్న కేసు బుక్ అయింది, ఎంఆర్ఓ బుక్ చేసింది, ఆయనకు శిక్ష పడుతుంది. ఓట్ ఆర్డర్ ఎప్పుడు చెప్పు 26/9/2024 రోజున బిల్డింగ్లు అన్ని ఇల్లు ఉన్నదిరా కార్లో తెప్పిస్తుంది. ఇగో ఇదేమున్నది in the present case as seen from the above provision of it is declared that the court is prohibited from taking cognizance except on a complaint made by the authorities under the above provision. Therefore the proceedings against the petitioner are liable to be quashed. కొట్టేసిరా ఇది ఒక్క నిజం నేను ఆగు ఇదేమైంది మళ్ళా అకార్డింగ్ number 2 the fact the person lodged a complaint before the police stating yes Gauri Vatsala Tahsildar Aminpur Mandal sent a letter నేను చేస్తానా నాకేం సంబంధం అన్నా. అది ఇంకోటి నీకు నేను ఇల్లు ఒకటి బిఎస్ఎల్ ఇంత పెద్ద బొంద పెడతాయి ఆర్డర్లో ఏ రోజు వచ్చింది 20. అవును ఓకే అన్నా, నేను రాసినా నన్ను ఎందుకు అంటున్నావు అన్న? నువ్వు ఎందుకు వచ్చినావు అన్న ఇడ ఒకటి నెంబర్లు అలర్ట్ చేస్తున్నాను. నీకేమైతుందిరా? నీ అయ్యారా నీ అమ్మగా కొట్టురు కొట్టు ఇల్లు నంబర్ ఇవ్వద్దంట. అన్ని ఊరోళ్ళు రోడ్లు ఉండాలా? రోడ్లు వీడియో కెమెరాలు బంద్ చేసుకోవాలి. ఇవాళ ఊర్లో వచ్చి పైసలు అడిగినావా అడగలేదా? ఎందుకు అడగలే? అందరి ఫోటోలు తీసినావా తీయలేదా? అబద్ధాలు మాట్లాడకు. ఒకటే ఫోటో తీసిన. ఎందుకు తీసినావు ఫోటో? అదే కొత్త కడుతురుగా మున్సిపల్ కొత్త కడితే నీదేముంది? ఊరోళ్ళు బీదోళ్ళు కట్టుకోవద్దా? బీదోళ్ళు కట్టుకోవద్దా? వాళ్ళ అరే నీరేంటి చెప్పు. నీకు పైసలు ఇచ్చిండ్రు, వాళ్ళు నీకు ప్లాట్ ఇచ్చిండ్రు, 2 ఫ్లాట్లు ఇచ్చిండ్రు, నీకు పైసలు ఇచ్చిండ్రు,
అన్ని ఇచ్చినాక నీకు ఇంకెందుకు ఇల్లు కట్టుబడిలో ఉంది, ఇంటి నెంబర్ ఇచ్చారు అని నీళ్ళ ఫోటో తీసుకున్నా. ఎందుకు నువ్వు ఎవరు అవును, వాడతారా? నీకేమో వాడతా ఏం వాడతారు వస్తావు పీదల మీద పీదల మీద కాదన్నా, నేను రిపోర్టర్ని. నేను ఇప్పుడు వార్తా రాష్ట్ర భాష